హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజైతే నేను చేసిన స్పెషల్ కర్రీ ఏంటి అంటే కాకరకాయ యొక్క గ్రేవీ కర్రీ అండి. ఇంట్లో వెళ్ళిన కొన్ని కాకరకాయలతోటి నేను గ్రేవీ కర్రీ ఎలా చేశానో ఒక పూటకు సరిపడేలాగా ఈ వీడియోలో చూసేయండి. ఇవి మా చెట్టు కాయలండి, చిన్నవి, ఫ్రెష్గా ఎప్పుడే కోసాను. ఇప్పుడు వీటితోటి పులుసు చేస్తానండి. చాలా బాగుంటుంది టేస్ట్. చిన్న కాయల పులుసు సూపర్గా ఉంటుందండి. చిన్ని కాకరకాయలతోటి ఎలా స్పైసెస్ మొత్తం ఫ్రై చేసేసుకుంటామండి. ఫస్ట్ అయితే పల్లీలు, ఇలా కొంచెం పల్లి వేయగానే మిగతా స్పైసెస్ మొత్తం వేసేసుకోవాలండి. ఇందాక మీకు చూపించిన మిగతా స్పైసెస్ అంటే సోంపు, కరోంజి, జీలకర్ర, ధనియాలు, మెంతులు ఇవన్నీ వేసేసుకొని లైట్గా ఫ్రై అవ్వనివ్వాలి. సిమ్లో ఫ్రై చేసుకోవాలండి ఇవంతా. చూడండి, ఇలా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకున్నామండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలండి. చూడండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని చల్లారాక మిక్సీ చేసేసుకోవాలండి మెత్తగా. చూడండి, పౌడర్ చేసుకున్న దాంట్లో ఫ్రై చేసేసుకున్న ఆనియన్స్ వేసాను. ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, టేస్ట్కి సరిపడా కారం, టేస్ట్కి సరిపడా ఉప్పు వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. అలాగే కాకరకాయలని కూడా ఇలా చిన్న పీసెస్లా కట్ చేసేసుకొని మధ్యలోకి 4 భాగాలుగా కట్ చేసేసి దీన్ని కొంచెం వాటర్ వేసి ఉప్పు అండ్ పసుపు వేసి ఒక్కసారి అలా మరిగించాలండి. దీనిలోని చేదు అంతా పోయి టేస్ట్ బాగుంటుంది. చూడండి, మళ్ళీ ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని ఏదైతే మనం పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా ఉందో ఆ మసాలాను ఇలా కాకరకాయలోకి ఫిలప్ చేసేసి ఆయిల్లో వేసేయాలండి. స్టవ్ ఫ్లేమ్ తక్కువలో పెట్టాలి. లో ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇలా లో ఫ్లేమ్లోనే వీటిని కాసేపు అలా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై అవ్వనివ్వాలండి. మసాలా మాడకుండా చూసుకోవాలి. చూడండి, ఇలా ఇది ఫ్రై అవుతూ ఉంటేనే మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి. ఇప్పుడు ఇందులోకి మిగిలిన మసాలా కూడా వేసేసి ఫ్రై చేసేసుకోవాలి. మిగిలిన మసాలా కూడా వేసేస్తున్నానండి. వేసేసి కొంచెం వాటర్ యాడ్ చేసేసి కొన్ని వాటర్ యాడ్ చేసేసారండి. వాటర్ యాడ్ చేశాక 2 నిమిషాలు ఇలా ఉడికాక ఇందులోకి చింతపండు రసం వేసుకుంటే మన కరేలా గ్రేవీ కర్రీ రెడీ అండి. అదే కాకరకాయ గ్రేవీ కర్రీ సూపర్ టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇలా ఉన్నప్పుడే ఇందులోకి మనం చింతపండు రసం వేసేసుకుందాం. వేసేసుకొని 2 మినిట్స్ ఉడకనిస్తే చాలండి. మన కాకరకాయ గ్రేవీ కర్రీ రెడీ అయినట్టే. చూడండి, సింపుల్గా కాకరకాయ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయిందండి. సింపుల్ రెసిపీ, తక్కువ కాకరకాయలతోటి ఒక పూట కర్రీ ఎలా రెడీ చేసుకోవాలో చూపించాను. ఈ ప్రాసెస్ నచ్చితే